ఉక్రెయిన్‌లోని ఆద్వికా నగరాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి రష్యా అక్కడ రష్యా జాతీయ పతాకాన్ని కూడా ఎగరవేసింది. ఆ పక్కనున్నటువంటి పట్టణాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో రష్యా సైన్యాన్ని నిలువరించడానికి ఉక్రెయిన్ సైన్యం కొత్త ఎత్తు వేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదేశాల మేరకు కొత్తగా వచ్చినటువంటి ఆర్మీ చీఫ్ వచ్చి సుమారు 1000 మంది సైనికుల్ని ఆ వైపుకి పంపించారు. వాళ్ళకి పూర్తి ఆయుధాలు ఇచ్చి పంపించారు. ఈ మధ్యనే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి రాకెట్ లాంచర్స్ అవన్నీ ఇచ్చి పంపించారు. కానీ వాళ్ళల్లో ఎక్కువ మంది ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కావడం, 2 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కావడం, రష్యా దగ్గరేమో ఎక్స్పర్ట్ సోల్జర్స్ ఉండటంతో వీళ్ళు మిస్సైల్ లాంచ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా రష్యా విరుచుకుపడింది. ఆద్వికా నగరానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి ఉక్రెయిన్ సైన్యం మీదన ఒక్కసారిగా విరుచుకుపడింది. 560 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏకంగా 560 మంది ఉక్రెయిన్ సైనికులు ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయారు. మరొక 400 మంది క్షతగాత్రులైనటువంటి పరిస్థితి. ఉక్రెయిన్కి ఇది ఒక చావు దెబ్బ లాంటిది.